ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపకై నా తండ్రికే మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలోంచి ఇంకొక చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఒక సామెత ఉంది, అడగనిదే అమ్మైనా కూడా అన్నం పెట్టదట. మై ఫ్రెండ్స్, నువ్వు నిజంగా ప్రభువుని అడుగుతున్నావా? దేవుడి మీద ఆధారపడుతున్నావా? నీకు కావాల్సినటువంటి జాబ్, లేదా మంచి కాలేజ్లో సీట్, లేదా ఫారిన్ వెళ్ళాలనేటువంటి ఆశ, అలాగే మంచి వివాహం జరగాలి, మంచిగా నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, అలాగే నువ్వు దేనికోసం ఆశిస్తున్నావో, నీ హృదయంలో దేనికోసమైతే నువ్వు వెతుకుతున్నావో, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో, ఆ కావలసినటువంటి ఈవులను నువ్వు ఎప్పుడైతే పరలోకపు తండ్రికి మొరపెడతావో, ఆయనట మన ఊహలకు మించినటువంటి మంచి ఈవులను నిశ్చయముగా ఇస్తానని ఇక్కడ యేసు ప్రభు వారు ఈ సువార్తలో, ఈ 7వ అధ్యాయం మత్తయి సువార్తలో 14వ వచనంలో చెప్తున్నారు. ఆమేన్. మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే కూడా మంచి ఈవులను మీకు అనుగ్రహిస్తారని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మీరు కొందరు వ్యక్తులను గమనిస్తే, ఉదాహరణకు అబ్రహాముని గమనిస్తే, అబ్రహాము పిల్లలు లేరని ఎంతో బాధపడ్డాడు. తన భార్య గుడ్రాలుగా ఉందని బాధపడ్డాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని దర్శించారో, అబ్రహాము మొరపెట్టాడు, నాకు సంతానం కావాలని, నాకు కుమారుడు కావాలని. దేవుడు ఆశ్చర్యమైనటువంటి కృప ఏంటి అనంటే, అబ్రహాము కేవలం ఒక కుమారుని అడిగితే దేవుడు ఆకాశ నక్షత్రములంతా, ఇసుక రేణువులంతా విస్తారముగా అబ్రహాం దీవించాడు. హల్లెలూయా. దీనికి గల కారణము, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు కనికరము గల దేవుడు, ఆయన హస్తము చాలా పెద్దది. ఆయన మనల్ని దీవిస్తే అది ఎనటెనటికి దీవెన. అంతేకాదు, ఎంతో మంచి ఈవులను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఇది అబ్రహాం జీవితంలో 100% నెరవేర్పు జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చి వాళ్ళు అరణ్యములో, ఎడారిలో 40 సంవత్సరాలు సంచరించారు. అక్కడ వాళ్ళకి ఆకలి వేసింది, అనగా వారు మాంసం కావాలని మోషేని అడిగారు. అయితే దేవుడు ఆ రోజుకి కావాల్సినటువంటి తల 1 కిలో మాంసం, 1/2 కేజీ మాంసం దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు తిని తృప్తి పొంది వారి నాసికా రంధ్రంలో నుంచి ఆ తిన్న మాంసం బయటకు వచ్చినంతగా దేవుడు అంత దీవెన వాళ్ళకి అనుగ్రహించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దాహం వేస్తుందని అడిగారు. ఒక ట్యాంకర్నో లేకపోతే ఆల్టర్నేట్గా అయినా ఆ వాటర్ని అరేంజ్ చేయటమో కాకుండా ఆ బండను చీల్చగా ఎడారిలో నదులాగా ప్రవహించిందట. అంత నీరుని వారు తాగి ఇంకా సమృద్ధిగా మిగులంతగా దేవుడు వాళ్ళని దీవించాడు. దేవుడు దీవిస్తే ఆయన దీవెన మన అవసరం తీర్చబడటమే కాకుండా ఇంకా మిగిలి అది పొర్లి పారుతుందని ప్రభు చెప్తున్నారు. ఎందుకు కాబట్టి మనము ఎప్పుడైతే ఇలా ఆధారపడతామో, ఎప్పుడైతే ఇలా విశ్వసించి ప్రభు మీద మనం ఆధారపడి ప్రార్థన చేస్తామో, అప్పుడు మనము గొప్పవాడిని పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఈ లోక సంబంధమైనటువంటి తెలివితేటలు ఉపయోగించి ఎవరిని మోసం చేద్దాము, లేదా అడ్డదారుల్లో పైకి వద్దాము, లేకపోతే వాడి స్థలం కాజేద్దాం, లేకపోతే వాడికి టోపీ పెడదాము, రాజకీయం చేసి వాడిని కింద దోసేద్దాం, లేదా ఏదో ఒక రాంగ్ ట్రాక్లో నువ్వు డబ్బు సంపాదించాలనో పైకి రావాలనో ప్రయత్నిస్తే తద్వారా నష్టము ఇంకా పెరుగుతుంది తప్ప దానివల్ల యూజ్ ఏముండదు. అదే నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే, ప్రభువుని నమ్మినట్లయితే, నీ పరలోకపు తండ్రికి నీ అవసరత కోసం మొరపెట్టినట్లయితే ఆయన ఎంతో మంచి ఈవులను నిశ్చయముగా ఇస్తానంటున్నాడు. అబ్రహాము ఒక కుమారుని అడిగితే ఆకాశ నక్షత్రములను అంత దీవెన దేవుడు అబ్రహాముకు అనుగ్రహించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఆకలి కోసం మొరపెడితే వారి పట్టజాలంతా దీవెన వారికి అనుగ్రహించారు. దాహం కోసం అడిగితే
ఆయన ఒక నదినే ఆయన కోసం ఏర్పరిచాడు. మరి అలాంటి గొప్ప దేవుడు నిన్ను దీవించడా? నీకు కావాల్సింది ఇవ్వడా? నీ ఊహలకు మించి దేవుడు ఇవ్వగలడు. ఆమేన్. మరి ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయాల్సిందిగా, నీకు కావాల్సింది ఆయన అడగాల్సిందిగా, మంచి ఈవులను పరలోకపు తండ్రి దగ్గర నుంచి పొందుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ ప్రేరేపిస్తున్నారు. విశ్వసిద్దాం, గొప్ప మిరాకిల్స్ని మన జీవితంలో చూద్దాం. ఆమేన్. ప్రార్థన. నా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి అయ్యా. మనుషుల మీద ఆధారపడటం కన్నా, రాజుల పైన ఆధారపడటం కన్నా యెహోవాని ఆశ్రయించడం మేలు. నీకు మొరపెడితే ఎంతో మంచి ఈవులను నిశ్చయముగా ఇస్తానంటున్నావు. ఎవరైతే ప్రభువా మరి జాబ్స్ కోసం, వ్యాపారం కోసం, అలాగే మంచి వివాహం కోసం, మంచి గృహము కోసం, మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో, వీటన్నిటిలో మంచి ఈవులను, మంచి కాలేజీలో సీట్, అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఆశ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఈవులను మీరు అనుగ్రహించండి. మీరు ఆశీర్వదిస్తే అది అన్నిటికి ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తుంది. నీ కృప మా పట్ల తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని భద్రపరచును గాక. షలోమ్.